జగ్గానంద స్వామి జగ్గుబాయ్ పాలిటిక్స్ కు టెంపరీగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు కనిపిస్తున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విభిన్న పాత్రలో కనిపిస్తున్నారు. జగ్గారెడ్డి పేరు చెప్తేనే ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్ అని అందరూ అంటుంటారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి ఆయనకి దక్కేదన్న టాక్ అయితే ఉంది. అయితే ప్రణాళికల ప్రతికూల పరిస్థితుల్లో సైతం సంగారెడ్డిలో గెలుపు మెట్లెక్కిన జగ్గారెడ్డికి గత ఎన్నికల్లో అదృష్టం కలిసి రాలేదు. పార్టీ నేతలను ఎవరైనా విమర్శిస్తే తనదైన శైలిలో ప్రతి విమర్శలు చేసే జగ్గారెడ్డి కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. దాంతో ఇప్పుడు ఆయన సైలెన్స్ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి మైకును మోత మోగించే జగ్గారెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు అంటూ ఆయన అనుచరులే చర్చించుకుంటున్నారు. అకస్మాత్తుగా రాజకీయాలకు జగ్గారెడ్డి ఎందుకు దూరం అయ్యారునని ఆరా తీస్తే రకరకాల లెక్కలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో ఆయన హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ టూర్లోనే జగ్గారెడ్డిలో నిర్వేదం వచ్చి కొత్త అవతారాలు బయటపడుతున్నాయట. ఇన్ని రోజులు ఓ పొలిటికల్ లీడర్ గా ఉన్న జగ్గారెడ్డి ఒక్కసారిగా తనలో ఓ యాక్టర్ ని రివీల్ చేస్తున్నారు. వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ పర్యటన అనంతరం జగ్గారెడ్డి హైదరాబాద్ ని పూర్తిగా వదిలేశారు అన్న ప్రచారం జరుగుతోంది. తన నియోజకవర్గమైన సంగారెడ్డికి ఎక్కువగా టైం కేటాయిస్తున్నారట. అది కూడా రాజకీయాలు వదిలేసిన ఆయన సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ రామ మందిరంలో రామ భజన చేస్తూ భక్తిలో మునిగి తేలుతున్నారట. ప్రస్తుతం పాలిటిక్స్ ని పక్కన పెట్టి సంగారెడ్డిలో పండుగలు భజనల్లో బిజీగా ఉన్నారంట. మహాశివరాత్రి రోజు సంగీత విభావరి పెట్టిన జగ్గారెడ్డి హోలీ వేడుకల్ని అదే స్థాయిలో నిర్వహించారు. చిన్న పెద్ద మిత్రులు అభిమానులతో కలిసి హోలీ ఆడారు. హోలీ అయిందో లేదో మైనార్టీలకు ఇఫ్తార్ విందు కూడా ఇచ్చారు. అది అయిపోగానే ఉగాది వేడుకలు, శ్రీరామనవమి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఇలా పండుగ ఏదైనా కేర్ ఆఫ్ జగ్గారెడ్డి అనే విధంగా హడావిడి చేసేస్తున్నారట. ఇక ఇన్నాళ్లు ఆయన్ని ఫుల్ టైం పొలిటీషియన్ గా చూసిన జనాలు త్వరలోనే ఇక సినిమా థియేటర్లోనూ క్యారెక్టర్ యాక్టర్ గా చూడనున్నారు. జగ్గారెడ్డి కాస్త భక్తిలో జగన్నాథ స్వామిగా మారడం, జగ్గానంద స్వామిగా మారడం, సినిమాలో జగ్గుబాయిల ఎంట్రీ ఇస్తూ ఉండడంతో ఆయన అభిమానులు, అనుచరులు ఖుషీలో ఉన్న కాస్త కన్ఫ్యూజన్ లోనే పడ్డారట. పాలిటిక్స్ అంటే ప్రాణం పెట్టే జగ్గారెడ్డిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందోనంటూ అనుచరగణం అర్థం కాక తలలు పట్టేసుకుంటున్నారట. కొందరేమో మార్పు మంచిదే అంటున్నారట. మరికొందరు మార్పు వెనక ఏదో మర్మం ఉందని ఎవరికి తోచినట్టు వారు విశ్లేషించుకుంటున్నారు. ఎప్పుడు రాజకీయాల్లో తన మాటలతో తూటాలు పేల్చి జగ్గారెడ్డి మౌనంతోనూ రాజకీయాల్లో మంట పుట్టిస్తున్నారు. ఇప్పుడు మరి రాజకీయాలు వదిలేసి రామభజన చేస్తున్న జగ్గారెడ్డి మళ్ళీ పొలిటికల్ గా ఎప్పుడు యాక్టివ్ అవుతారో చూడాలి.